నమస్తే వెల్కమ్ టు మన తెలుగు టీవీ క్రైమ్ స్టోరీ. ప్రస్తుత రోజుల్లో అక్రమ సంబంధం కోసం కట్టుకున్న వారిని కడతెరుస్తున్నారు. పడక సుఖం కోసం ప్రాణాలు తీస్తున్నారు. ఇలాంటి ఘటనలు నిత్యం పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా భద్రాద్రి కొత్తగూడెంలో కూడా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఓ భార్య తన భర్త ప్రాణాలు తీసి సంచలనం రేపింది. తన సుఖం కోసం భర్తను ప్లాన్ చేసి మరీ చంపింది. ఫిబ్రవరి 13వ తేదీన జరిగిన ఈ హత్య కేసును పోలీసులు ఛేదించారు. అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడనే కారణంతో భార్య తన ప్రియుడితో కలిసి చంపేసిందని తేల్చారు. పాల్వంచ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పేట చెరువుకు చెందిన పుట్టల నరేష్ గత నెల 1వ తేదీన మృతి చెందాడు. ఆ వ్యక్తి మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ అతని తల్లి పుట్టల చుక్కమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు పేట చెరువు శ్మశానంలో పూడ్చిపెట్టిన మృతదేహాన్ని వెలికితీసి పంచనామా పోస్టుమార్టం నిర్వహించారు. కేసు దర్యాప్తులో లభించిన ఆధారాల ఆధారంగా ఇద్దరు వ్యక్తులు గద్దల సాంబశివరావు, తాటి నరేష్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో మృతుడు నరేష్ భార్య రజితకు, ఈమె బావ గద్దల సాంబశివరావుకు మధ్య అక్రమ సంబంధం వెలుగు చూసింది. ఈ నేపథ్యంలో తన భర్త పుట్టల నరేష్ అడ్డు తొలగించుకోవాలని రజిత, సాంబశివరావు ఇద్దరూ కలిసి పథకం రచించారు. స్నేహితుడు తాటి నరేష్ సహాయంతో ముందస్తు పథకం ప్రకారం పుట్టల నరేష్కు మద్యం బాటిల్లో పురుగుల మందు కల్పించారు. ఆ మద్యం తాగిన రజిత భర్త అస్వస్థతకు గురై చనిపోయాడు. అంతేకాకుండా పుట్టల నరేష్ దినసరి కార్యక్రమంలో అదే మద్యాన్ని పేట చెరువుకు చెందిన బొజ్జ వెంకటేశ్వర్లు తాగా అతని ఆరోగ్యం కూడా క్షీణించడంతో ఆసుపత్రిలో చికిత్స పొందాడు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో ముగ్గురు నిందితులు గద్దల సాంబశివరావు, తాటి నరేష్, పుట్టల రజితను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఇది ఇవాటి క్రైమ్ స్టోరీ. మరో క్రైమ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.